లక్ష్మీ కుబేర మనీ మ్యాగ్నెట్ అని చెప్పి ఒక పవర్ఫుల్ సాధన, ఒక పవర్ఫుల్ పరిహారం మీ గృహంలో మీరు సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చు. ఈ యొక్క పరిహారం మీరు 21 days చేయగలిగితే కంటిన్యూస్గా, మార్క్ మై వర్డ్స్, అటు మహాలక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదంతో పాటు ఉత్తర పాలకుడైన కుబేర స్వామి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం కూడా మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన 110% ఉంటుంది. మరి ఏంటి లక్ష్మీ కుబేర డివైన్ సాధన, ఏంటి పరిహారం, అండ్ ఈ పరిహారానికి మీరు ఫాలో అవుతున్న లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్ ఉన్న కనెక్షన్ ఏంటి, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకొని మీ అందరికీ ఎప్పుడు అండగా, తోడుగా, నీటిగా ఉంటుంది అహం బ్రహ్మాస్. నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవీరియా. మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, డివైన్ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ ఆథర్, విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. ఆత్మ నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం గురుగారు. మనీ అట్రాక్షన్, సో మనీని సులభంగా సునాయాసంగా ఎవరి గృహంలో వాళ్ళు ఉంటూ ఆకర్షించడం ఎలా? సో దానికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా? ఎస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్. మనకి విల్ ట్రై టు డీకోడ్ వన్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ మాత్ర నమః, ఓం నమః శివాయ రక్ష రక్ష రక్ష, ఓం ఐం హ్రీం క్లీం సౌహ్ శ్రీ రాధాశ్యామలాదేవి అయి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డివైన్ సాధన, చిన్న పరిహారము ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, పాయింట్ నెంబర్ 1, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు చేయాలి అన్న డౌట్. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగ్ చేసుకుంటే బ్రాహ్మీ ముహూర్తం, సూర్యుడు ఉదయించక ముందు. ఈవినింగ్ చేసుకుంటే సూర్యుడు అస్తమించినాక. ఫర్ ఎగ్జాంపుల్ 7 PM టు ఇన్ బిట్వీన్ 9 PM లోపు చేసుకోవచ్చు. క్లియర్? పాయింట్ నెంబర్ 2, 21 days చేయాలి ఇది. ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవుతుంది. కొన్ని మంత్లీ ఛాలెంజెస్ ఉమెన్కి అయితే ఏమైనా ఛాలెంజెస్ వచ్చి చేయలేకపోతే మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చా? అబ్సల్యూట్లీ ఫైన్, తీసుకోవచ్చు, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. భగవంతుడు ఏమీ ఇబ్బంది పడడు. ఓకే, ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్, డివోషన్ ఇంపార్టెంట్, ఎంత దైవనామస్మరణంతో భక్తితో చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. హ్యాపీగా మళ్ళీ ఇది కంటిన్యూ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 3, ఏం చేయాలి అంటే మన సింహద్వారం ఉంటుంది కదా, లక్ష్మీదేవి ముందు ఎంటర్ అయ్యే ముందు అదే అబ్జర్వ్ చేస్తారు. ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎంత క్లీన్గా ఉంది, ఆర్ ఎల్స్ క్లట్టర్ ఉందా, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అబ్జర్వ్ చేస్తారు. సో సింహద్వారం ఏదైతే ఉందో చక్కగా క్లీన్ చేసి పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకొని సింహద్వారంకి బయట, అంటే గృహంలోకి వెళ్ళబోతా ఉన్నాం, సింహద్వారానికి బయట 2 ఇరువైపులు కూడా ఒక 2 తమలపాకులు పెట్టి దాని మీద 2 ప్రమిదలు పెట్టి దీపం పెట్టాలి ఎంట్రన్స్లో. ఓకే, ఒకవైపు కౌగి, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కొరకు ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇంకో వైపు మనకి నల్ల నువ్వులు ఆయిల్ అంటాం, బ్లాక్ సీసేమ్ ఆయిల్ అంటాం, నువ్వుల దీపం పెట్టాలి. శనీశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కొరకు, చెడు కర్మ క్లియరెన్స్ అంతా కూడా మన టాస్క్ మాస్టర్ సాటర్న్ శని భగవానుడు క్లియర్ చేస్తాడు. ఒకవైపు ఆవు నెయ్యితో, ఇంకోవైపు కౌగితో దీపం వెలిగించాలి. ఆ దీపం కుందుల్లో, ప్రమిదలో చిటికడు పసుపు కుంకుమ, 2 అక్షింతాలు, 2 లవంగాలు పెట్టండి. ఆ తమలపాకు స్పేస్ ఉంటుంది కదా, ఎయిదర్ బెల్లం, జాగ్రీ ఆర్ షుగర్ క్రిస్టల్స్, పంచదార కానీ బెల్లం కానీ పెట్టండి. పెడుతూ మంత్ర చాంటింగ్ చేస్తూ దీపం వెలిగించండి. ఏదైనా లక్ష్మీదేవి మంత్రం, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఓం శ్రీం శ్రీం ఆవాహయామి, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః ఆవాహయామి, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః ఆవాహయామి, ఓం శ్రీ కుబేర స్వామి నమః ఆవాహయామి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. మనకి ఏ మంత్ర వస్తో లక్ష్మీదేవికి సంబంధించి, శనీశ్వర స్వామికి సంబంధించి, కుబేర స్వామికి సంబంధించి ఏదైతే మంత్ర వచ్చో ఆ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ 2 దీపాలు వెలిగించాలి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్, అంతే.
Okay. ఇది సింబాలిక్ గా దీపం జ్యోతి ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ మన కులదైవం కొలువై ఉంటారు. ఏ గృహము ఎంట్రన్స్ లో దీపం జ్యోతి వెలుగుతుందో సకల దరిద్రాలు కూడా లోపలికి రావడానికి భయపడతాయి. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్ని పటాపంచలైపోతాయి. ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ముందు అబ్జర్వ్ చేసేది ఆ దీపం చూసి భయపడి వెళ్తుంది. ఎవడు దిష్టి ఏమీ తగలదు. లక్ష్మీదేవి రావడానికి ఆహ్వానం దీపం అన్నది. భగవంతుడి ఆశీర్వాదానికి ఆహ్వానం అన్నది ఏంటి? దీపం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతోమోపహం అని అంటాం. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం, ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపం జ్యోతి నమోస్తుతే. అంత బెనిఫిట్ ఉంది. మన లోపల ఉన్న నెగిటివిటీ, అజ్ఞానం అన్నీ పటాపంచలైపోతాయి. ఆ ఫ్లేమ్ కాసేపు చూసి దండం పెట్టుకోవాలి. ఆ ఫ్లేమ్ కాసేపు చూడాలి. 10 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్లేమ్. చాలా మంది మెడిటేషన్కి హిమాలయాలు చూస్ చేసుకుంటారు. వై? అక్కడ 7 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రైట్ అవే మెడిటేషన్కి ఏదైతే బ్రెయిన్ వేవ్స్ హెల్ప్ అవుతాయో, తీటా అండ్ ఆల్ఫా వేవ్స్, ఆ వేవ్స్ యాక్టివేట్ అవుతాయి బ్రెయిన్లో. ఫర్ దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ. అలాంటి ఫ్రీక్వెన్సీ మనకి హిమాలయాల్లో ఉంటుంది. దానికి ఈక్వివాలెంట్ ఫ్రీక్వెన్సీ 10 Hz దీపం జ్యోతిలో ఉంటుంది. అందుకే త్రాతక్ మెడిటేషన్లో క్యాండిల్ గేజింగ్ చేస్తుంటారు. కళ్ళు ఆర్పకుండా ఫ్లేమ్ ని చూడమంటారు. వై? బికాస్ ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఓకే. ఫ్లేమ్ లో 10 Hz ఫ్రీక్వెన్సీ. ఫోకస్ కోసం మాత్రమే. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ద మెయిన్ బ్యాక్ అండ్ సైన్స్ ఓరియంటెడ్ మాట్లాడుకుంటే ఫ్లేమ్ 10 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది అట్టి చూడడం ద్వారా, ఫోకస్డ్ గా చూడడం ద్వారా బ్రెయిన్ థీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్ లో యాక్టివేట్ అయితే దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మెడిటేషన్, దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మేనిఫెస్టేషన్. అప్పుడు ఏ థాట్స్ ప్రొడ్యూస్ చేసినా అది నిజమవుతుంది. ఆ విధంగా పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, 3 దేవతలు సహకరిస్తాయి. ఈవెన్ భూత ప్రేతాత్మలు కూడా అట్లా తావదిలిస్తాయి. సో 2 వైపులా కూడా దీపం వెలిగించి కంటిన్యూస్గా 21 days ప్రతిరోజు ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఇంటి ముందు దీపం వెలిగించండి. శుభం స్టార్ట్ అవుతుంది. అన్ని పటాపంచలు అయిపోతే గృహంలోకి లక్ష్మీదేవి రావడం స్టార్ట్ అవుతుంది. అష్ట ధనలక్ష్మి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం కుటుంబ సభ్యులందరి మీద ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, గురువుగారు దీపం పెడితే సరిపోతుందా? ఉద్యోగాలకు వెళ్ళక్కర్లేదా? వ్యాపారాలకు వెళ్ళక్కర్లేదా? ఇంటి నుండి, గృహం నుండి బయట అడుగు పెట్టక్కర్లేదా అని ఏనాడు మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు చెప్పలేదు. మనం కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, పని చేయాలి. పని చేస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ స్కిల్స్ పెంచుకుంటూ ఈ పరిహారాన్ని ఫాలో అయితే గనక 100కు 10,000% అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. 100కు 10,000% అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఈ క్షణమే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ అందరి మీద పడడానికి 2 విషయాలు కామెంట్స్లో టైప్ చేయండి. పాయింట్ నెంబర్ 1, నేను సమృద్ధి స్వరూపాన్ని, నేను లక్ష్మీ బ్రహ్మాస్మి, ఈ 2 విషయాలు కూడా కామెంట్స్లో టైప్ చేయండి. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ ఒక పవర్ఫుల్ అప్డేట్ నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. మీ ఉన్నత కొరకు, మీ కుటుంబ సభ్యుల ఉన్నత కొరకు ఈ అప్డేట్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఒక 2 నిమిషాలు ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గురుగారు, 3 hours ప్రోగ్రామ్ అని విన్నాం. అంటే 3 hours సెషన్ మీరు తీసుకుంటున్నారు. సో చాలా ఇంపార్టెంట్ సెషన్. ఇప్పటి వరకు కూడా అలాంటిది అసలు చూడలేదు అన్నది కూడా విన్నాను. దాని గురించి ఒక్కసారి వివరాలు. ష్యూర్. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక 3 hours స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. జనరల్గా మనం 7 days క్లాసెస్, 9 days క్లాసెస్, 11 days క్లాసెస్, మేనిఫెస్టేషన్, మెడిటేషన్, ఇట్లా లాబ్ చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా తెలుగు ప్రజల కొరకు మనకి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఆల్ ద వే ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, ఈ సౌత్ తెలుగు స్టేట్స్ నుండి మనకి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. February 8th సండే, ఆదివారం, మార్నింగ్ 9 AM టు ఆఫ్టర్నూన్ 12 PM వరకు 3 hours, 9 to 10, 10 to 11, 11 to 12, 3 hours ఒక స్పెషల్ ప్రోగ్రామ్. శ్రీ శక్తి, ద అబండెన్స్ యాక్టివేషన్ అని చెప్పి. శ్రీం అంటే ఏంటి? మాంగళ్యం, లక్ష్మీదేవి. సకల ఐశ్వర్యాలు శ్రీతోనే స్టార్ట్ అవుతాయి. సకల పాజిటివ్ శక్తులు శ్రీతోనే స్టార్ట్ అవుతాయి. దరిద్రం అంతం కూడా అయ్యేది శ్రీతోనే. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అంతం అయ్యేది కూడా శ్రీతోనే. సకల మాంగళ్యం, మంగళకరమైన మంచి విషయాలు స్టార్ట్ అయింది శ్రీతోనే. సో శ్రీ ఎనర్జీ, ద అబండెన్స్ రీసెట్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి మేజర్ స్పెషల్ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మనీ ఎనర్జీని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి,
ఓకే, మన ఇంటి కుటుంబ సభ్యులు అందరూ సక్సెస్ అవ్వడం ఎలా? ఓకే, అండ్ ద ఇయర్ ఆఫ్ 2026, ఈ ఇయర్ కొరకు కొన్ని సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ 2026 ఇయర్కి సంబంధించి గోల్ సెట్టింగ్ అక్కడ ప్లాన్ చేయబోతా ఉన్నాం. 2026 ఇయర్ గోల్ సెట్టింగ్, ఓకే, అండ్ డ్రీమ్ వర్క్ షాప్. డ్రీమ్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, డ్రీమ్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ డ్రీమ్స్ని గోల్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ ఆ గోల్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది ఫుల్ఫిల్ అవ్వడం కొరకు మనం ఏమి చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. యాక్షన్ ఓరియంటెడ్గా ఆస్ట్రో రెమెడీస్ని కనెక్ట్ చేస్తూ, వాస్తు న్యూమరాలజీ రెమెడీస్ని కనెక్ట్ చేస్తూ, మేనిఫెస్టేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తూ ఒక ప్యాటర్న్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం ఫర్ ద ఫస్ట్ టైం. దట్స్ ద బ్లూ ప్రింట్. ఓకే, సో మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా గురుగారు? యాజ్ సింపుల్ యాజ్ ఇట్ మా స్క్రోల్ అవుతున్న నెంబర్ నా టీమే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ February 8th ఉంటుంది. గెట్ రెడీ. మీ అందరూ లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటున్నారా? ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కెరియర్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారా? ఒక సేఫ్ అండ్ సెక్యూర్, హ్యాపీ, పీస్ఫుల్ అండ్ లావిష్ అబండెంట్ లైఫ్ని మీరు లీడ్ చేస్తూ మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇద్దాం అనుకుంటా ఉన్నారా? మీకు భగవంతుడు ఏమి సహకరించబోతా ఉన్నాడు? గాడ్స్ మెసేజ్ ఆ రోజు మీకు రాబోతా ఉంది. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఏదో ఒక హైయెస్ట్ కాస్మిక్ డివైన్ ఎనర్జీ మనలందరినీ బ్లెస్ చేయడానికి February 8th మన ముందుకు రాబోతా ఉంది. మార్నింగ్ 9 AM టు ఆఫ్టర్నూన్ 12 PM, 3 hours లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ శ్రీ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. మెడిటేషన్, వాట్ ఎవర్ యూ వాంట్ ఆ ప్రోగ్రామ్లో ఉంటుంది. మీకు ఇంకా పాసిబిలిటీ ఉంది కావాలి అనుకుంటే లైవ్లో Q&A కూడా నేను ప్లాన్ చేస్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లైవ్లో అక్కడ ఇంటరాక్షన్ కూడా నేను ప్లాన్ చేస్తాను. ఓ దట్స్ గ్రేట్ గురుగారు. గ్రేట్ సెషన్. కమ్ అండ్ జాయిన్ us. కలుద్దాం. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. అండ్ చాలా మంది బయట సఫర్ అవుతా ఉన్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు నేను ఉపయోగపడాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. డేట్స్ గుర్తుపెట్టుకుని February 8th కలవబోతా ఉన్నాం. సో చూసారు కదండి, February 8th 9 to 12. సో ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఉంటుంది. మరి మిస్ అవ్వకుండా మీరు సంప్రదించండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. ఎందుకంటే ద ఫస్ట్ టైం అనమాట. సో హిస్టరీలోనే ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు 3 hours సెషన్ కండక్ట్ చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఇట్స్ జస్ట్ అంటే ఒక 3 hours మీరు మూవీకి స్పెండ్ చేయొచ్చు, కానీ మీ గోల్స్ కొరకు, మీ డ్రీమ్స్ సక్సెస్ కొరకు ఈ టైం ఎంత వాల్యుబుల్ అంటే సెషన్ అటెండ్ అవ్వితే తప్ప మీకు తెలియదు. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే సంప్రదించండి. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.